వెల్కమ్ టు మన టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలకు ఆమోదం. ఓటాన్ అకౌంట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్. డోన్లో 2 పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం. బీజేపీ పెద్దలతో సమావేశమవుతున్న చంద్రబాబు, పొత్తులపై తన హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందన్న పురంధేశ్వరి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. తెలంగాణలో బీజేపీకి షాక్, రాజీనామా చేస్తున్నట్లు బాబు మోహన్ ప్రకటన. కొంతకాలంగా పార్టీలో ఇమడలేకపోతున్నట్లు వెల్లడి. నాటకాలు ఆడటంలో కేసీఆర్ ను మించిన దిట్టలేడన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు ఏంటని ప్రశ్న. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, ఏపీ రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించారు. వైసీపీని ఓడించి అధికారాన్ని చేపట్టాలని టీడీపీ జనసేన కూటమి వ్యూహాలను రచిస్తోంది. రాష్ట్రంలో ప్రారంభం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలని ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల తన వంతు కృషి చేస్తున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు చర్చల కోసమే చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పందిస్తూ పొత్తులపై తన హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రధాని మోదీ సూచించినట్టు ఎంపీ స్థానాలను గెలుస్తామని చెప్పారు. తాము ఏం చేయాలనే విషయంలో తమకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదని అన్నారు. ప్రభుత్వం తనకు భద్రత కల్పించకపోవడంపై ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదంటే నా చెడు కోరుకున్నట్లే కదా అని షర్మిల అన్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం ఆ మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిని, ఈ రాష్ట్రంలో నాకు తిరగాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాష్ట్రంలో తిరిగినప్పుడు నాకు భద్రత కల్పించాల్సిన అవసరము ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. కానీ అవేవి పట్టనట్టు ఒక మహిళ అని కూడా చూడకుండా, అధ్యక్షురాలు అన్న ఇంగితం లేకుండా ఈరోజు మేము అడిగినా కూడా మాకు సెక్యూరిటీ కల్పించడం లేదు అంటే మరి మీకు ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా? ప్రజాస్వామ్యం ఇది అన్న ఆలోచన ఉందా, గుర్తుందా అని అడుగుతున్నాం. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడిలలో కట్టుకుని మీరు బతుకుతే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా? ప్రతిపక్షాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం లేదా? అంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా దాని అర్థం. మాకేదైనా ప్రమాదం సంభవించాలని మీరు అనుకుంటున్నారనే కదా అర్థం. ప్రమాదాలు సంభవించడమే కాకుండా ప్రమాదాలు కల్పించే వాళ్ళలో కూడా మీ వాళ్ళు ఉంటారనే కదా మీరు చెప్పదలుచుకున్నది. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 6100 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ బుధవారం మధ్యాహ్నం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సచివాలయం నుంచి విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ నుండి ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్ 7వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామని తెలిపారు ఆయన. ఏపీ డిఎస్సీ నోటిఫికేషన్ వివరాల్ని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డిఎస్సీని ప్రకటిస్తామన్నారు. 24 చేయబోతున్నాము. అది 12వ తారీఖు నుంచి ఈ ప్రాసెస్ వచ్చి స్టార్ట్ అవుతుంది. నెల 12వ తారీఖు ప్రాసెస్ స్టార్ట్ అయ్యి మార్చి అనుకోండి, మార్చి 7, ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్లో 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఏవి ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్ట్ లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో
అలాగే టీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాల నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాం అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,000 నోన్ పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280 ఇది ఇస్తాను మీకు, మళ్ళీ ఇది ఇస్తాను మీకు. 80 పోస్టులు వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్లు వచ్చి 2,299, టీజీటీ వచ్చి 1,264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6,100 ఇవన్నీ కలిపి ఇవన్నీ. టీజీటీ 1,264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42 ఇవన్నీ. వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2,299, 2299, 215. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఇప్పటికీ 73,000 కోట్ల రూపాయలు దీన్ని ఖర్చు చేసిందనే విషయాన్ని వారు చెప్పిన విషయం మీకు తెలుసు. ప్రభుత్వం తీసుకున్న ప్రక్రియ అంతా కూడా ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ప్రతి వారికి విద్యని అందించాలనేది ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానమైన ఆలోచన. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ మంత్రి బాబుమోహన్ ప్రకటించారు. పార్టీలో తనకు తగిన ప్రాధాన్యత లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. తన రాజీనామా లేఖను బీజేపీ పెద్దలకు రేపు పంపిస్తున్నట్లు తెలిపారు. కొంతకాలంగా తాను పార్టీలో ఇమడలేకపోతున్నట్లు తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పార్టీలో తనను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను వరంగల్ లోక్సభకు పోటీ చేస్తానన్నారు. ఏ పార్టీ అయినా బాగా పనిచేసిన వారిని ఉండాలని కోరుకుంటుందని, కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం పనిచేసే వారిని వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన లాంటి వారు బీజేపీలో పనిచేయడం కష్టమన్నారు. ఏ పార్టీలోకి వెళ్లాలనేది దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 5 ఏళ్ళు అయిపోయింది. ఎమ్మెల్యే టికెట్ కాడికి వచ్చేసరికి ఫస్ట్ అన్ని పేపర్లలో నా బాబుమోహన్ పేరు లిస్టుల్లో వచ్చిందండి. బాబుమోహన్ ఫస్ట్ లిస్టు అని 20 మంది పేర్లు 30 మంది పేర్లు వచ్చిన లిస్టులలో అన్నీ నా పేరుంది. కానీ కరెక్ట్ ఒరిజినల్ లిస్ట్ వచ్చినప్పుడు నా పేరు లేదండి ఫస్ట్ లిస్టు. నేను దిగ్భ్రాంతి చెంది నా కాన్స్టిట్యూన్సీలో ఫోర్లు తట్టుకోలేక, ఎందుకంటే నా దగ్గర టీఆర్ఎస్ లేదండి, టీడీపీ పార్టీని మొత్తం కుప్ప చేసి తీసుకురా అని చెప్పిన సీఎం గారంటే, నా దగ్గర ఒక వార్డు మెంబర్, ఒక సర్పంచ్గా కూడా టీఆర్ఎస్ లేరండి ఆందోళన కాన్స్టిట్యున్సీలో. అలాంటిది మొత్తాన్ని కుప్ప చేసి టీఆర్ఎస్ అని బోర్డు పెట్టి జాయిన్ అయ్యి 2 సార్లు డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర్ గారిని వారి మీద నేను గెలిచాను. ఈ ఎలక్షన్కి మొత్తం మళ్ళీ నా బ్యాచ్ మొత్తాన్ని తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాలేదో సందిగ్ధంలో పడిపోయారు. ఎట్లా ఇప్పుడు ఎటు పోదాం మనం, బాబన్నకు టికెట్ రాలేదు, ఇప్పుడు ఇక్కడ ఉంటేనేమో అతనికి పని చేయాల్సి వస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో సెకండ్ లిస్ట్ వచ్చింది. సెకండ్ లిస్ట్లో కూడా నా పేరు లేదు. ఎప్పుడైతే సెకండ్ లిస్ట్లో నా పేరు లేదో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి నేను పోటీ చేయట్లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు అని చెప్పడం కూడా జరిగింది. దానికి ఇక అట్టెట్లా ఇట్టెట్లా, నువ్వే అసలు క్యాండిడేట్ అయితే ఫస్ట్ లిస్ట్ ఎందుకు లేదు, కనీసం సెకండ్ లిస్ట్ ఎందుకు లేదు? ఎవరైనా పోటీ ఉన్నారా? బాబుమోహన్కు పోటీ లేదు. నా స్థాయి ABCD అట వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వేదవులకు. బాబుమోహన్ డియా ఎక్కడ నిలబడ్డా ఇప్పటికీ మన ప్రెస్ క్లబ్ ముందే నిలబడతా 10 నిమిషాలు జామ్ అయింది. ప్రజాదరణ ఎక్కడికి పోయినా అండమాన్లో ఊగింది, ఇట్లా అండమాన్ బాధ కలిగిందండి. నా కాన్స్టిట్యున్సీలో ఎవడో చేర్చుకొని 4-5 గ్రూపులు తయారు చేశారని. వీళ్ళే జిల్లా ఇన్ఛార్జ్ ఆమె ఉంది జయశ్రీ అని, ఇక ఆమెకి ఇదే పని. బాబుమోహన్కి ఎగెనిస్ట్ ఎంతమందిని తయారు చేయగలుగుతానే, ఆమె అసలు పుట్టటమే అందుకనే పుట్టిందో ఏమమ్మా.
ఇక ఇంకొక ఆయన ఉన్నాడు ఇన్ఛార్జ్ అని, ఇంకొక ఆయన, వీళ్ళందరినీ కూడా హెడ్ ఆఫీసులో ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేయటం అండి. ఆ 4 గ్రూపులు కూడా నాకు ఎగెనిస్ట్గా, ఒక 2 గ్రూపులు ఏమో కాంగ్రెస్కు పనిచేసినాయి, ఒక 2 గ్రూపులు ఏమో టీఆర్ఎస్కు పనిచేసినాయండి. ఎలక్షన్ అయిన తెల్లారి నుంచి వాళ్ళని పిలుచుకొని హెడ్ ఆఫీస్కి, ఇక మీరే మొత్తం, ఇక బాబుమ్మని పక్కన పెడతాడు. నన్ను పక్కన పెడితే నా కాంతి ఆగుద్దా, నా శక్తి ఆగుద్దా? ఆపుతారా మీరు? బాధతో ఉన్నానండి నేను. ఈ 5 సంవత్సరాల్లో ఒక పక్క మా బాబుకు టికెట్ ఇస్తున్నారట, అది కూడా కొంచెం సూచాయగా తెలిసి నేను అడిగితే నాకేం చెప్పలేదు మా బాబు. పోనీ పార్టీకి తెలిసింది, పార్టీ ఇవ్వాలనుకుంది, నాకు చెప్పొచ్చు, నేనే ప్రచారం చేసేవాడిని, నేనే పోయి ఇవ్వండి అని అనేవాడిని. ఇస్తానని ఆశ పెట్టి ఫస్ట్ లిస్ట్లో నా పేరు రాకుండా, సెకండ్ లిస్ట్లో నా పేరు రాకుండా వాడికి ఇవ్వాలంటే మరి ఎందుకు ఇవ్వలేకపోయారు ఏంటో? ఏదైనా ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా. ఏం మాట్లాడకుండా ఉంటే వాడు అలిగి టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయాయి. ఇటు నన్ను 3వసారి టికెట్ ఇచ్చి పో నా మనిషిని వేయాల్సిందంటే తీరా అడిగిపోయేసరికి ఇక 2 లిస్టుల్లో నీ పేరు రాలేదన్నగా మేమందరం కాంగ్రెస్లో చేరినవేమో నా క్యాడర్ అంటే ఏం చేయాలరా? క్యాడర్ లేకుంటే అయిపోయిందే, నేను ఇప్పుడు ఎట్లా అని కింద మీద ఆడుతూ ఫోన్లు చేస్తే కిషన్ రెడ్డి ఎత్తాడు, ఇంకొక ఆయన ఎత్తాడు, నన్ను ఎర్రటెండలు తిరిగి గెలిపించిండు అనే బండి సంజయ్ ఎత్తాడు. ఎత్తలేదండి. డీ క్యాడర్ కాబట్టి నాకు ఖర్చులో కూడా డబ్బులు ఇవ్వరట, నాకు అక్కర్లేదు, నేను అడగలేదు కూడా. కానీ ఫోన్ కాల్ ఎత్తితే బాబుమోహన్ డబ్బులు అడుగుతాడా, ఇంకేమైనా అడుగుతాడా, మొత్తానికి ఫోన్లు ఎత్తకుంటుంటే ఏం చేస్తా? ప్రతి గ్రామం తిరిగాను. నేను చేసినట్టుగా ప్రచారం ఏ పార్టీ చేయలేదు. వేరే పార్టీ లేదండి, ఏమనుకోలేదు బ్రదర్. బీజేపీకి రాజీనామా చేయాలని ఎందుకో నిన్నటి నుంచి అనుకున్నాను. నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను, కానీ తను ఎవరైనా ఏదైనా అడిగితే కూడా చెప్పాల్సి వస్తుంది, తప్పదు. కనుక ఎందుకో అసలు డైరెక్ట్గా నేను బీజేపీకి రాజీనామా చేస్తున్నాను. రేపు ఏం చేస్తానో ఏమవుతానో తెలియదు, కానీ జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారి వరంగల్ ప్రజలకు మాట ఇచ్చాను కనుక, నేను అక్కడ పుట్టాను కనుక ఎంపీగా పోటీ చేస్తాను, గెలుస్తాను. గెలిస్తే ఎక్కడో ఇంకా అనుకోలేదు బ్రదర్, నేను రాజీనామానే అనుకున్నాను. నాటకాలు ఆడటంలో కేసీఆర్ను మించిన దిట్టలేడని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. నల్గొండలో ఫిబ్రవరి 13న బీఆర్ఎస్ నిర్వహించిన నిరసన సభపై జూపల్లి మండిపడ్డారు. కేఆర్ ఎంపీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. అసలు ప్రాజెక్టులను కేఆర్ ఎంపీకి అప్పగించేందుకు అంగీకరించినందుకే కేసీఆర్ పని ఆరోపించారు. అంగీకరించిందే కేసీఆర్ అని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలు ఓడించి శిక్ష వేసిన బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి రాలేదని విమర్శించారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలన సమయంలో పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదు అని నిలదీశారు. కానీ కాళేశ్వరానికి ఆదరాబాదరాగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. కమిషన్ల కోసమే కాళేశ్వరానికి మాత్రం అనుమతులు తెచ్చారన్నారు. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేసీఆర్ జల వివాదాన్ని ముందుకు తెచ్చారన్నారు. ఉద్యమం చేస్తామని బీరాలు పలకడం జరిగింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రులు నిన్న తెలంగాణ భవన్లో సమావేశాలు మాట్లాడుతూ ఈ యొక్క కృష్ణా నదీ జలాలపైన ఉద్యమం చేస్తామని బీరాలు పలకడం జరిగింది. ఎట్లుందంటే, గిల్టీ విల్ ఆల్వేస్ ఫియర్. తప్పు చేసినోడు ఎప్పుడైనా భయపడతాడు. ఉల్టా చోర్ కోత్వాల్కు డాట్ అనే పద్ధతిలో ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి అసలు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే మొదటి అంశమే నీళ్లు, నిధులు, నియామకాలు. గొప్ప గొప్ప మాటలు మాట్లాడారు 10 సంవత్సరాలు. ఈరోజు ఉద్యమం చేస్తూ ఉంటారు. ఎందుకోసం? ఈ 10 ఏళ్ళు ఏం చేసిండ్రు? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా గడిచిన 5 సంవత్సరాలు, అంతకుముందు ఆయన అల్లుడు గారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు. అంటే ఇద్దరు కలిసి ఈరోజు పార్లమెంటు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఈ ఎన్నికల సందర్భంలో ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు
కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వరుస కట్టింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కనీసం 4-5 సీట్లను సాధించుకోవాలనే పద్ధతిలో. అంటే దీనికోసం ప్రజల్ని మరొకసారి మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. గతంలో ఎట్లయితే 2014 ఎన్నికల ముందు ఎన్నైతే హామీలు ఇచ్చి ఇవన్నీ మనం వల్ల వేయాల్సిన అవసరం మీకు తెలుసు, మాకు తెలుసు, యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఏమేం చెప్పిన ప్రజలకు ఏమేం చేసిన కింద. ఇది మళ్ళీ కొత్త నాటకానికి తెర తీయడం జరిగింది. ఈ రోజున రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? చాలా సందర్భాల్లో ప్రతి రీఆర్గనైజేషన్ యాక్ట్లో ప్రతి అక్షరం కూడా నాకు తెలిసే పెట్టిండు, నేనే డిక్టేట్ చేసిన పద్ధతిలో మాట్లాడింది. అవునా కాదా? మరి అందులో స్పష్టంగా ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అని రాయడం జరిగింది. బచావత్ ట్రిబ్యునల్ సమైక్య రాష్ట్రానికి సంబంధించి ఆనాడు నుండి 811 టీఎంసీలు కేటాయింపు జరిగింది. అదే బచావత్ ట్రిబ్యునల్లో నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలం సంబంధించి ప్రస్తావించడం జరిగింది, ప్రాజెక్టులు నిర్మాణం జరిగినట్టుగా. సో దానికి అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు ఏదైతే ఏర్పాటు చేయడిందో కేఆర్ఎంపీ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగిందో దానికి సర్వాధికారాలు కట్టబెడుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు 2014 రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లోనే నీలోఫర్ పాత భవనంలోని మైక్రో బయాలజీ ల్యాబ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నపాటి అగ్ని ప్రమాదం సంభవించిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు. సిబ్బంది వేగంగా స్పందించి చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రమాదం జరిగిన చోట ఎవరూ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. ఈ రోజు సాయంకాలం 5 గంటలకి ఈ పాత నీలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మైనర్ ఫైర్ యాక్సిడెంట్, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న 5 సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల కొంచెం ఇక్కడ ఉన్న పేషెంట్ అటెండెంట్స్ అందరూ బయట ఉన్న వాళ్ళు ప్యానిక్ అవ్వడం జరిగింది. కాకపోతే అందుకే ముందు జాగ్రత్తగా ఫైర్ ఇంజిన్ కూడా పిలిపించాము, ఫైర్ సేఫ్టీ పీపుల్ ని కూడా. కాకపోతే మా దగ్గర స్టాఫ్ అందరూ, మా దగ్గర శానిటేషన్, సెక్యూరిటీ, అలాగే ఎలక్ట్రికల్ ఇంజనీర్ వేణు, అలాగే స్టాఫ్, మా హెల్త్ ఇన్స్పెక్టర్స్ అందరు కూడా మాకు పీరియాడిక్ గా ఫైర్ సేఫ్టీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. దానివల్ల మా స్టాఫ్ అందరూ ఫైర్ సిలిండర్స్ ని ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏదన్నా ఫైర్ వస్తే ఎలా ఎక్స్టింగ్విష్ చేయాలి అనే దాని మీద ట్రైన్ అయి ఉన్నారు. కాబట్టి ఇమీడియట్ గా కొంచెం స్మోక్ రాగానే ఆ రూమ్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ ఫైర్ ఇంజిన్ అరైవ్ అయ్యే లోపలనే సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది. అది పేషెంట్స్ ఉండే ఏరియా కాదు, ల్యాబ్ ఏరియా. ఎవరికి ఏమి ఇంజరీస్ అయితే జరగలేదు. ఈ స్మోక్ వల్ల కొంచెం బయట ఉన్న అటెండెంట్స్, అది రోడ్ మీద ఉన్న అటెండెంట్స్ అది కొంచెం పానిక్ అవ్వడం అయితే నిజమే, కానీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఎలాంటి ఇంజరీస్ జరగలేదు. మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ దాన్ని పరిశీలించడం జరిగింది. అక్కడ ఒక ఫ్రిడ్జ్, మేము ల్యాబ్స్ లో రియేజెంట్ స్టోర్ చేయడానికి రెఫ్రిజిరేటర్స్ ఉంటాయి. అక్కడున్న రెఫ్రిజిరేటర్ వైర్ కొంచెం ఓవర్ హీట్ అవ్వడం వల్ల చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫైర్ అనేది చిన్నగానే అయింది. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల, రబ్బర్ కాలడం వల్ల స్మోక్ అనేది ఎక్కువ రావడం జరిగింది. ఆ పొగ ఆ కిటికీలోంచి, ఫ్రంట్ ఎలివేషన్ దగ్గర ఉన్న కిటికీలోంచి రావడం వల్ల అది పెద్దగా అనుకున్నారు, కానీ అది మేము లోపలికి వెళ్ళి చూస్తే అది చిన్న ఫైర్ యాక్సిడెంటే. వెంటనే కూడా మా ట్రైన్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి ఎలక్ట్రిసిటీ స్విచ్ ఆఫ్ చేశారు. అలాగే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసి ఇమ్మీడియట్ గా ఫైర్ ని కంట్రోల్లోకి తెచ్చారు. అక్కడ ఎవరు మనుషులు ఉండరు. పేషెంట్స్ వార్డ్స్ అటు సైడే లేవు, అసలు ఆ ఫ్లోర్ లో అటు సైడ్ ఎక్కడ పేషెంట్ ఏరియా లేదు. ఎక్కడైతే యాక్సిడెంట్ అయిందో ఆ కింద ప్లేస్ లో గానీ ఆ ఏరియా, ఆ ఎల్ షేప్ మొత్తం ఎక్కడ ఏరియాలో కూడా పేషెంట్స్ లేరు.
5 గంటలకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఈ పాత నిలోఫర్ హాస్పిటల్ పాత బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో ల్యాబొరేటరీస్ ఉన్నాయి. ఒక ల్యాబొరేటరీలో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గర చిన్న షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల ఒక మైనర్ ఫైర్ యాక్సిడెంట్, చిన్న ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. దాన్ని వెంటనే మా స్టాఫ్ గుర్తించి మా దగ్గర ఉన్న 5 సిలిండర్స్ తోనే ఇమీడియట్ గా ఎక్స్టింగ్విష్ చేశారు. కాకపోతే అక్కడ కొంచెం రబ్బర్ ఉండడం వల్ల స్మోక్ ఎక్కువ ఫామ్ అయ్యి ఆ బయట కిటికీలోంచి స్మోక్ రావడం వల్ల 6 గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్న ప్రణాళిక ఏంటో స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అరాచక ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను వంచిందన్న సంజయ్ అందుకే కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 6 గ్యారంటీలను చూసే ప్రజలు ఓట్లు వేశారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం రంగాపూర్లో పల్లెకి పోదాం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ 3వ ప్లేస్. అందుకే వాళ్ళు డౌట్ తింటున్నాడు, ఆలోచిస్తారట ఏం కారణం పేరు చెప్పి ఎన్నికలు తప్పించుకోవాలని పోటీ చేద్దని ఆలోచన ఉంది బీఆర్ఎస్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలిచే అవకాశాలు లేవు. అసలు పోటీ చేసుడా వద్దా అనే మీమాంసలు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. కేసీఆర్ అనే వ్యక్తి బయటకు వస్తలేడు, నిన్న బయటకు వచ్చింది. ఈ దేశం ఇంకా మోడీ గారు ఆలోచన వరకు శక్తివంతమైన భారతదేశం ఇంకా నెంబర్ 1 స్థానానికి పోవాలంటే, ఈ దేశంలో పేద ప్రజల బతుకులు ఇంకా బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తిరిగి 3వసారి రావాల్సిన అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఏమని పోటీ చేస్తుంది? బండి సంజయ్ 24 అవర్స్ ఇలా ప్రజలకు తిరిగిండు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మెడలు వంచింది ఎవరు, గల్లబట్టి బయటకు గుంచుకొచ్చింది ఎవరో, వాళ్ళ అహంకారం దెబ్బతీసింది ఎవరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇప్పుడున్నటువంటి సర్వే ప్రకారం 17 గెలవడానికి ప్రయత్నిస్తున్నాం మేము. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పి 100% పూర్తిగా సర్వే రిపోర్ట్ అన్నీ కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి. ఎవరితో నాకు వారు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి అనేటువంటి ఆ చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. ముఖ్యమంత్రి చైర్కు గౌరవం ఇవ్వాలి మనం. దానిలో ఎవరున్నా కూడా. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. ఇది పూర్తిగా వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు అహంకారమైనటువంటి భావజాలాన్ని బయటకు వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ప్రజలను సమస్యలను పరిష్కరించే విధంగా ఈ అసెంబ్లీ ఉపయోగపడాలి తప్ప టచ్లు చేయడము, అంతు చూడడము, సంగతులు చూడడానికి అసెంబ్లీ వేదిక కాదు. పెట్టుకొని బహిరంగ సభ జింకానా గ్రౌండ్లో మేమే బహిరంగ సభ ఏర్పాట్లు అన్నీ చేస్తాం. వాళ్ళు టచ్ చేస్తారా, వీళ్ళు అంతు చూస్తారా చూసుకోండి మీరు. దానికి గ్రౌండ్లు ఉన్నాయి, వేదికలు చేసుకుని మేమే ఏర్పాటు చేస్తాం వేదికలు. రేపు అసెంబ్లీ వేదికగా అభివృద్ధి విషయంలో, తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల విషయంలో, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల విషయంలో ఆ పరిష్కారానికి మాత్రమే అసెంబ్లీ వేదిక కావాలి తప్ప ఆరోపణ ప్రత్యారోపణకు అసెంబ్లీ వేదిక కారాదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఇచ్చింది, మీకు హామీలు ఇచ్చింది. వాటి మీద రేపు చర్చ జరుగుతుందా జరగదా? ఎన్నికల కోడ్ లోపట వీళ్ళు అమలు చేస్తారా చేయరా? మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ప్రజలు ఈ హామీలను, ఈ 6 గ్యారెంటీల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ స్పష్టం చేయండి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అంతర్గతంగా బీజేపీతో ఒప్పందం పెట్టుకుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆరోపించారు. ఆ పొత్తు సహించలేకే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఏ పార్టీతో యుద్ధం చేశామో అదే పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడం బాధ కలిగించిందన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా ఎందుకు చేశానంటే, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ నియమ నిబంధనలు కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీలో ఇటీవల జరుగుతున్నటువంటి అంశాలు కానివ్వండి, వీటన్నింటి కారణాల వల్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 5 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంతో యుద్ధం చేసినామో, ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా బీజేపీతో ఒక ఒప్పందానికి రావడం అనేటటువంటిది నిజంగా నన్ను చాలా బాధించింది. ఏదైతే మనం బీజేపీ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులపై, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలపై మనం యుద్ధం చేసినామో, అదే పార్టీతో మళ్ళీ చేతులు కలిపి అంతర్గతంగా పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ యొక్క సహాయ సహకారాలు తీసుకొని
ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనేటటువంటి చర్చ ఏదైతే జరిగిందో ఆ చర్చ కూడా నన్ను బాధించి ఈరోజు నా రాజీనామాకు దారితీసిందని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణం ఈరోజు 2018లో నాకు రాజకీయ జన్మనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ దేశంలో విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు ఉన్నటువంటి ఈ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంతో కూడుకున్నటువంటి భారతదేశం. ఈ భారతదేశాన్ని ముక్కలుగా జాతి ఆధారంగా, కుల ఆధారంగా, మత ఆధారంగా ముక్కలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ విధానాన్ని నిరసిస్తూ ఈ భారతదేశం కలిసి ఉండాలి, భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం కాబట్టి మణిపూర్ నుండి మొదలుకొని కన్యాకుమారి నుండి మొదలుకొని కాశ్మీర్ వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి ఘనత గౌరవ రాహుల్ గాంధీ గారు కాబట్టి, అదేవిధంగా ఇటీవల కాలంలో దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపై, మణిపూర్లో జరుగుతున్నటువంటి హింసకాండపై, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలపై న్యాయయాత్ర అని చెప్పేసేసి గౌరవ రాహుల్ గాంధీ గారు ఈరోజు మణిపూర్ నుండి గుజరాత్ వరకు ఏదైతే న్యాయయాత్ర చేస్తున్నాడో ఇవి నన్ను ఖచ్చితంగా ప్రేరేపించినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ ఇవాళ ఉదయం నుంచి ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనంగా కనిపించారని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నేత నిమ్మల రామానాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి, అతని భార్య అవినీతిపై ఓ ప్రధాన పత్రికలో వచ్చిన కథనం ఆయనలో అసహనం పెంచినట్లు ఉందన్నారు. ఇవాళ బడ్జెట్ ఉన్నా మమ్మల్ని త్వరగా సస్పెండ్ చేయడానికి కారణం కూడా అదే కావచ్చని రామానాయుడు పేర్కొన్నారు. పత్రికలో కథనం చదివాక స్పీకర్ ముఖ కవలికల్లో మార్పు ఉందని అసెంబ్లీలో అంతా చెప్పుకుంటున్నారన్నారు. ఆ అసహనంతోనే రైతుల గోడు వినేందుకు కూడా స్పీకర్ ఇష్టపడలేదన్నారు. రైతు సమస్యలు ఎక్కడ వినాల్సి వస్తుందనే భయంతోనే తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని నిమ్మల పేర్కొన్నారు. చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో చూస్తే మరి వేళ ఉదయం నుంచి కూడా కొంచెం, ఎందుకంటే ఈ రోజు ఏదో పత్రికల్లో కొంచెం ఆందోళనగా కనపడినట్టున్నారు. ఎందుకంటే జిల్లాలో మరి సార్ చెప్పిందే వేదం, మేడం గారు ఏది చెప్తే అదే శ్రీరామ్ శాసనం అన్నట్లుగా ఏదో పత్రికలో వార్త వచ్చినట్టుగా ఉంది. మరి ఆయన జిల్లాలో వచ్చిన వార్త మరి ఎవరికి చెందిందో తెలియదు కానీ ఆయన మాత్రం కొంత ఆందోళనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పీకర్ గారి ముఖంలో మాకు కనిపించినటువంటి పరిస్థితి. ఆ అసహనంతో మరి బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా అవకాశం ఇవ్వకుండా సస్పెండ్ చేశారని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. ఆ జిల్లాలో అంటే ఎవరు ముఖ కవలికలు కొంచెం ఇబ్బందికరంగా పెట్టారో శ్రీకాకుళం జిల్లా, ఆ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏదైతే ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో ఆయన్ని కొంచెం అసహనానికి గురి చేసి తొందరగా మమ్మల్ని ఏమైనా సస్పెండ్ చేసి ఉండొచ్చా అనేటువంటిది అనుమానం కలుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ, కీలక అంశాలకు ఆమోదం. ఓటాన్ అకౌంట్ ఆమోదం తెలిపిన కేబినెట్. డోంటో 2 పాలిటిక్ కాలేజీల ఏర్పాటుకు ఆమోదం. బీజేపీ పెద్దలతో సమావేశమవుతున్న చంద్రబాబు, పొత్తులపై తమ హైకమాండ్ సరైన నిర్ణయం తీసుకుంటుందన్న పురంధేశ్వరి, పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్య. తెలంగాణలో బీజేపీకి షాక్, రాజీనామా చేస్తున్నట్లు బాబు మోహన్ ప్రకటన, కొంతకాలంగా పార్టీలో ఇవ్వడలేకపోతున్నట్లు వెల్లడి.
నాటకాలు ఆడటంలో కేసీఆర్ ను మించిన దిట్టలేడన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. కేఆర్ఎంబీ విషయంలో నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు ఏమిటని ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన టీవీ.